సార్ సిఎస్ జవహర్ రెడ్డిని మార్చేయబోతున్నారంటూ కథనాలు రావడం చూస్తున్నాం సార్. అసలు మార్చేస్తున్నారా? మరి ఇది ఎక్కడి నుంచి పుట్టిందంటారు సార్ ఈ న్యూస్? అంటే సిఎస్ జవహర్ రెడ్డిని మార్చడం అనేది ఎప్పటి నుంచో కూడా కూటమి టార్గెట్. ఓకే. వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకునిందే ఎలక్షన్ కమిషన్ మనకు అనుకూలంగా ఉంటుందని, సో మనం ఏ అరాచకాలు చేసినా సపోర్ట్ చేస్తుందని, అట్లాగే వైసీపీని కట్టడి చేసి వైసీపీని ఓడించడానికి మనకు హెల్ప్ చేస్తుందని అనేది తెలుగుదేశం చంద్రబాబు పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైన 2 కారణాల్లో ఒకటి. ఒక కారణమేమో ఒకవేళ మళ్ళీ కర్మగాలి జగన్ అధికారంలోకి వస్తే మనల్ని వేధించకుండా ఉండాలంటే సెంట్రల్లో బీజేపీ మళ్ళీ వస్తుంది కాబట్టి బీజేపీతో ఉంటే నాకు సేఫ్ అని చంద్రబాబు అనుకున్నాడు. రెండో కారణం వచ్చి ఇప్పుడు గెలవాలంటే మనకి ప్రధానంగా ఎన్నికల్ని పోల్ మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే డబ్బులు, ఫండ్స్ ఇబ్బంది కాకుండా ఫ్లో ఆఫ్ ద ఫండ్స్ దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. గతంలో 2019లో చూస్తే చాలా చంద్రబాబు ఫండ్ సోర్సెస్ని కట్ చేసింది బీజేపీ. ఈవెన్ చెన్నైలో శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా దాడులు చేసింది. ఐటీ దాడులు చేయడం, వాళ్ళ డబ్బుల్ని కాన్ఫిస్కేట్ చేయడం, వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం, ఇవన్నీ చేసింది. దానివల్ల చంద్రబాబుకి రావాలని ఫండ్ రాలేదు. సో జగన్కి ఏమో ఫండ్ బాగానే ఉన్నింది. అది ఒక ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంటు, ఎక్కడైతే వైసీపీకి బలమైన బూతులు ఉంటాయో, పోలింగ్ బూతులు లేకపోతే గ్రామాలు ఉంటాయో, అక్కడ వాళ్ళ ఓట్లు పడనీయకుండా అల్లర్లు క్రియేట్ చేయడం, తమ ఓట్లు ముందే వేయించేసుకోవడం, వాళ్ళ ఓట్లు పడకుండా అల్లర్లు క్రియేట్ చేయడం, ఇలాంటి టాక్టిక్స్ పొలిటికల్ పార్టీలు చేస్తాయి. అది చంద్రబాబు కూడా ఆ ప్లాన్ ఉంది. అప్పుడు ఏమవ్వాలి అంటే తాము చెప్పిన చోట, అంటే తాము బలంగా ఉన్న చోటేమో పోలీసులను బాగా పెట్టాలి, వైసీపీ బలంగా ఉన్న చోట పోలీసులను పెట్టకూడదు. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీకి అమలు కావాలంటే తమకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లని, కలెక్టర్లు, వాళ్ళు తమకు అనుకూలమైన అధికారులు అక్కడ ఉండాలి. అవన్నీ జరగాలంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళ వైపు ఉండాలి. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాను. ఆయనకి 45 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఏంటో ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన సీఎం స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి అవన్నీ ఆయనకి కొట్టిన పిండి. అందుకని అందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సెక్షన్లు దూరం అవుతాయని భయం ఉన్నా కూడా, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే జగన్ మనల్ని ఆడిచ్చేస్తాడు, అందుకని బీజేపీతో పొత్తుంటే జగన్ని కంట్రోల్ చేసి మనకు అనుకూలంగా ఓట్లను వేయించుకోవచ్చు అన్న ఒక ప్లాన్తో చంద్రబాబు వెళ్ళాడు. నిజానికి చంద్రబాబు చాలా వరకు అది ఉపయోగపడింది. ఎందుకంటే డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, డిఐజీలని మార్చారు, ఎస్పీలను మార్చారు, కలెక్టర్లను మార్చారు. చాలా చోట్ల ఈవెన్ ఎన్నికల ముందు 24 గంటల ముందు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో 5 మంది సీఐలను మార్చారు. ఇలాగా అనేక చోట్ల అధికారులను మార్చగలిగారు. దానివల్లనే చాలా చోట్ల చంద్రబాబు ప్లాన్ ఏం చేశారంటే, మన ఓట్లన్నీ కూడా అర్లీ మార్నింగ్ 5 నుంచే పోయి క్యూలో నిలబడేమనండి, సో 10-11కంతా మన ఓట్లు పోలైపోవాలి అనేది చంద్రబాబు స్ట్రాటజీ. దానికి తగినట్టుగానే చాలా చోట్ల వైసీపీ బలంగా ఉన్న చోట్ల ఏమో పోలీసుల్ని పెట్టడం, పోలీసుల్ని పెట్టకపోవడం, తెలుగుదేశం బలంగా ఉన్న చోట పోలీసులను పెట్టడం. అంటే తెలుగుదేశం అల్లర్లు చేస్తున్న చోట పోలీసులు ఉండరు. తెలుగుదేశం అల్లర్లు ఎక్కడ చేస్తుంది? వైసీపీ బలంగా ఉన్న చోట చేస్తుంది. సో ఈ వ్యూహాన్ని చంద్రబాబు అనుసరించాడు. అయితే ఈ వ్యూహానికి అనుగుణంగా 100% చంద్రబాబుకు అనుకూలంగా జరగలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా చంద్రబాబు వైపు మొగ్గు చూపి అన్ని చోట్ల చంద్రబాబు ప్లాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. సో కొన్ని చోట్ల చంద్రబాబు అండ్ పురంధేశ్వరి ఇచ్చిన లిస్టుని 100% అమలు చేయలేదు. చాలా వరకు తీసేశారు, వీళ్ళకి అనుకూలమైన తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ పల్నాడులో ఎస్పీని తీసేసి వీళ్ళకి అనుకూలమైన వీళ్ళ సామాజిక వర్గ ఎస్పీని తెచ్చుకున్నారు. అట్లాగే కొన్ని చోట్ల వైసీపీ కంప్లైంట్ చేసిన పోలీస్ అధికారులను మార్చలేదు. ఇలాంటివి ఈసీ చేయలేదని చెప్పలేం. చంద్రబాబు వాళ్ళ తెలుగుదేశంలో కూడా మనం మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈసీ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో మాకు చాలా మేలు జరిగింది సార్,
మాకు చాలా చోట్ల మేము అనుకున్నట్టు చేయగలిగాము. జగన్ని కంట్రోల్ చేయగలిగింది ఈసీ, అంత మేరకు మేలైతే జరిగింది. కానీ సిఎస్ని మార్చలేదు కదా సార్ అన్నది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అంటే సిఎస్ని ఉంచడం వల్ల వీళ్ళకి చాలా చోట్ల ఇబ్బంది కలిగింది. అట్లాగే వీళ్ళు అనుకున్న కొన్ని స్కీములు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వాలంటరీ వ్యవస్థని సస్పెండ్ చేయించారు, ఆపేశారు. సో ఆపేసినాక ఇప్పుడు వీళ్ళ దగ్గర దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు వెళ్ళిపోయినాక మిగతా 66 లక్షల మంది పెన్షనర్లకి డబ్బులు అందకపోతే ఎండలో వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడతారు. దీనికి అంత కారణం తెలుగుదేశం అంటారు కాబట్టి డబ్బుల్ని ఇంటికే పోయి ఇప్పించేట్టుగా వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ సిఎస్ దీన్ని అమలు చేయలేదు. సిఎస్ మాకు సాధ్యం కాదని చెప్పేశాడు. అదే వీళ్ళ సిఎస్ ఉంటే అట్లాంటివి చేసుకొని ఉండవచ్చు. అట్లాగే అనేక వాటికి ఫండ్స్ రిలీజ్ చేయొద్దంటే రిలీజ్ చేయడం, ఇవన్నీ చేశాడు. అంటే ఎలక్షన్ కమిషన్ గట్టిగా చెప్తే సిఎస్ ఏం చేసుకోలేడు నిజానికి. కానీ వీళ్ళకి అనుకూలంగా సిఎస్ లేడు కాబట్టి వాళ్ళు ముందు నుంచి కూడా సిఎస్ మీద కోపంగా ఉన్నారు. సిఎస్ని మార్చకుండా ఎంతమందిని మార్చి ఏం లాభం అన్నది వీళ్ళు మనతో మాట్లాడేటప్పుడు చెబుతున్నారు. సో అందుకని ఇప్పుడు ఏం చేశారు, సరే ఎలక్షన్ ఎట్లాగా అయిపోయింది, ఇప్పుడు కౌంటింగ్ అప్పుడైనా మన సిఎస్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు అక్కడ ఆర్ఓలు కానీ, రిటర్నింగ్ అధికారులు కానీ, పోల్ మేనేజ్మెంట్ అధికారులు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన అందరూ కూడా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేయాలి. సో అనుకున్న వాళ్ళని అనుకున్న చోట పెట్టాలనుకున్న సిఎస్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి సిఎస్ని మార్చేసి తమకు అనుకూలమైన సిఎస్ని ఇప్పుడు వేసుకుంటే కౌంటింగ్ దగ్గరన్నా మనకు అనుకూలంగా జరుగుతుంది అనేది చంద్రబాబు ప్లాన్. అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే, మామూలుగా చంద్రబాబు వ్యూహం మనం గమనిస్తే ఎట్లా ఉంటుందంటే, ఎవరినైనా అటాక్ చేయాలంటే ముందు తమ పార్టీ వాళ్ళ దగ్గర చేయించడు, వేరే పార్టీ వాళ్ళ దగ్గర చేయిస్తాడు ముందు. అంటే సిపిఐ చేస్తుంది, లేదా జనసేన చేస్తుంది, లేదా అనామక పార్టీ ఇంకేదో వచ్చి చేస్తుంది. ఇలాగా చేయిస్తడం, వాళ్ళ ద్వారా కోర్టుకి వేయించడం, ఇట్లా రకరకాల ఎత్తులేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం కానీ చూస్తే తెలుగుదేశం తరఫున వర్లరామయ్య రంగంలో ఉన్నాడు. ఆ తర్వాత కనకమేడల, అక్కడేమో ఢిల్లీలో కనకమేడలు చూసుకుంటుంటాడు, రిపోర్ట్లు అంతా కనకమేడలు ఇస్తాడు. ఇక్కడ మాట్లాడితే వర్లరామయ్య వెళ్ళిపోయి కొన్ని వందల పిటిషన్లు ఇచ్చుంటాడు వర్లరామయ్య ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం. తర్వాత మిత్రపక్షాలు దగ్గర ఇప్పించడం, బీజేపీ దగ్గర కొన్ని ప్రజా సంఘాలను పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టాడు. అది ఊరు చంద్రబాబు పెట్టించారు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో నిమ్మగడ్డ రమేష్ కుమారు ఇంకొంతమంది తమ అనుకూలమైన వాళ్ళని పెట్టించాడు. వాళ్ళ ద్వారానే మన వాలంటీర్ల మీద వీళ్ళ మీద కేసు వేశాడు. తర్వాత కొంతమంది మేధావుల్ని దింపుతాడు. అట్లాగే జయప్రకాష్ నారాయణని దింపాడు ఈ మధ్య రంగంలోకి. అప్పటి వరకు జయప్రకాష్ నారాయణ జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూ పథకాలను పొగుడుతున్నాడు, సడన్గా ప్లేట్ ఫిరాయించి కూటమి వైపు మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు ఈ సంక్షేమ పథకాలు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగా దింపుతాడు. నాలుగోది ఏంటంటే మీడియాని చంద్రబాబు మేనేజ్ చేసినట్టు ఎవరు కూడా చేయలేరు. మేబీ మోడీ కూడా చంద్రబాబు నుంచే నేర్చుకుంటాడు మీడియాని ఎలా మేనేజ్ చేయాలని. సో ఈజ్ విశ్వగురు ఆ విషయంలో. సో ఈ పద్ధతుల్లో తను ఎవరినైనా ఒకరిని బదనాం చేయాలా, వాడిని తీసించేయాలా అనుకున్నప్పుడు ఇన్ని వైపుల నుంచి కమ్ముకుంటారు. అలాగా సిఎస్ జవహర్ రెడ్డిని ఇప్పుడు కమ్ముకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే వాడెవడో అనామకుడు విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్, అతను కంప్లైంట్ చేయడం. మామూలుగా అయితే ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎవడన్నా పట్టించుకుంటాడా, కానీ ఇప్పుడు అది నేషనల్ ఇష్యూ చేయగలిగాడు చంద్రబాబు. అంటే ఇదంతా ముందే ప్లాన్ అనమాట. అంటే అక్కడ లోకల్గా ఒక అతను చేసి 800 ఎకరాలు తను కబ్జా చేశాడు అనేది ఒక ఆరోపణ. సో దాని మీద ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు అని అతను ఆరోపించగానే దాని మీద తెలుగుదేశం మీడియా అంతా చర్చలు, ఫ్రంట్ పేజీ న్యూసు, వార్తలు ఇవన్నీ. దాని తర్వాత మిగతా వాళ్ళు రంగంలోకి వస్తారు, తెలుగుదేశం వాళ్ళు రంగంలోకి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నారు. ఈరోజు కానీ మన ఆంధ్రజ్యోతి చదివితే ఆంధ్రజ్యోతి కథనం అంతా ఎలా ఉందంటే, అతని ఆగడాలు, అతని అక్రమాలు, అతని పద్ధతి చూసి ఈసీనే ఆశ్చర్యపోయిందంట. ఈసీ ఆశ్చర్యపోవడం ఏంటి, ఈసీ కింద కదా అతను పనిచేయాలి. ఇప్పుడు నువ్వు నా కింద పనిచేస్తే నీ అక్రమాలు చూసి నేను ఆశ్చర్యపోతా ఉంటానా, నిన్ను తీసేస్తానా?
నేను ఆశ్చర్యపోయానంట, ఈసీ ఆశ్చర్యపోయిందంట, నిశ్చితంగా వివరాలు ఇచ్చాడంట. తర్వాత కౌంటింగ్ ఇతనుగానే ఉంటే కౌంటింగ్ సక్రమంగా జరగదంట. ఈసీ కదా పర్యవేక్షణలో ఉండాలి, ఇతనుంటే ఎందుకు జరగదు అంటే వీళ్ళకి నచ్చలేదు, సో ఇతన్ని తీసేయాలి, తమకు అనుకూలమైన పెట్టుకోవాలి. దీనికి తగిన ఒక నెరేటివ్ని అందరూ కలిసి బిల్డప్ చేస్తున్నారు.